లవ్, ప్యాషన్ ఈ రెండు విషయాల్లో కోహ్లీకి మించిన వ్యక్తి లేడు. ఎందుకు చెప్తున్నానంటే 2016-17 ఆ టైంలో విరాట్ కోహ్లీ అనుష్క శర్మతో గాఢంగా లవ్లో ఉన్నాడు. అప్పుడు ఆ ప్రేమ వల్ల అతడు సరిగా పర్ఫామ్ చేయలేదని అనుష్కని ఎంతో మంది ఆడిపోసుకున్నారు. కానీ అతను మాత్రం తనే తన అదృష్టం, ఆమె తన బలం అని చెప్పుకొచ్చాడు. ఆమెకు వెన్నంట నిలబడ్డాడు, ఆమె చుట్టూనే ఉన్నాడు. అది ప్రేమ అంటే. తను ఇష్టపడే వ్యక్తికి అతను ఇచ్చే వాల్యూ అది. ఇంకా ఫ్యాషన్ అంటారా, క్రికెట్. అతను ఎంచుకున్న వృత్తి కోసం ఎంతో కష్టపడ్డాడు. తన బాడీలో 23% ఫ్యాట్ ఉందని తెలిసి దాన్ని కరిగించడం కోసం ఎంతో డైట్ చేసి ఎన్నో ఎక్సర్సైజ్ చేసి ఆ ఫ్యాట్ను కేవలం 8%కి తీసుకొచ్చాడు. అది తన వృత్తి మీద తనకున్న ఫ్యాషన్. ఇంకా అవార్డులు, రివార్డులు, రికార్డులు అంటారా, వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయి. బహుశా అప్పుడు తెలియదేమో క్రికెట్లో నమోదైన ప్రతి రికార్డుకు అతడి పేరు వెంట పరిగెత్తవలసి వస్తుందని. బహుశా అప్పుడు ఫిట్నెస్కు తెలియదేమో కోహ్లీ శరీరానికి రక్షణ కవచంలా నిలబడాల్సి వస్తుందని. ఇప్పుడున్న ఐసీసీ ట్రోఫీలకు అప్పుడు తెలియదు కోహ్లీ కవిగిలిలో ఒదిగిపోవలసి వస్తుందని. టన్నుల కొద్ది పరుగులు, వద్దంటే వచ్చి పడే అవార్డులు. హ్యాపీ బర్త్డే విరాట్ కోహ్లీ. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్.